హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఫుడ్. సో ఈరోజు మనం స్టాక్ డేటా స్ట్రక్చర్ అంటే ఏంటి, అంతేకాకుండా ఇంప్లిమెంట్ కూడా చేద్దాం స్టాక్ని. సో జావాలో అయితే నేను ఇంప్లిమెంటేషన్ చేసి చూపిస్తాను. ఈ వీడియో తర్వాత మనం కొన్ని లీడ్ కోడ్ క్వశ్చన్స్ కూడా సాల్వ్ అయితే చేద్దాం. ఆ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టాక్ డేటా స్ట్రక్చర్ అంటే ఏంటంటే ఒక లీనియర్ డేటా స్ట్రక్చర్ విచ్ ఫాలోస్ లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. లీఫో అంటే లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ప్రాపర్టీని అయితే ఫాలో అవుతుంది. లీనియర్ డేటా స్ట్రక్చర్ అయితే డేటా అనేది ఏదైతే ఉందో అది ఒక సీక్వెన్షియల్ ఆర్డర్లో అయితే స్టోర్ అవుతుంది. సీక్వెన్షియల్ అంటే ఒక అరే బేస్ అని అర్థం చేసుకోండి. అరేలో అయితే ఎలా అయితే స్టోర్ అవుతుందో డేటా, ఇందులో ఒక స్టాక్ కూడా అలానే స్టోర్ అవుతుంది. మన స్టాక్ని అరే యూజ్ చేసి ఇంప్లిమెంట్ చేస్తాం. సో స్టాక్ ప్రాపర్టీ ఏంటంటే మన స్టాక్లో ఏదైతే వాల్యూస్ ఉన్నాయో అవి మనం ఇన్సర్ట్ అయితే ఎప్పుడైతే కొత్తగా అయితే న్యూయెస్ట్ ఏదైతే ఇన్సర్ట్ చేస్తామో అదే ఎలిమెంట్ని మనం రీసెంట్గా యాక్సెస్ చేయొచ్చు. డిలీషన్ అయితే ఏదైతే ఉందో అది మనం మోస్ట్ రీసెంట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో కొత్తగా ఎలిమెంట్ చేసి దాన్నే డిలీట్ చేయగలరు. అంటే మోస్ట్ రీసెంట్ ఉంది టాప్ ఆఫ్ ద ఎలిమెంట్. సో మీకు స్టాక్కి ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరు ఇప్పుడు ఒక హిస్టరీ చూసారనుకోండి. మీ బ్రౌజర్ హిస్టరీలో మీరు రీసెంట్గా ఏదైతే వెబ్సైట్ విజిట్ చేశారో ఆ వెబ్సైట్ టాప్లో ఉంటుంది. ఇది స్టాక్ డేటా స్ట్రక్చర్ యొక్క వన్ ఆఫ్ ద యూజ్ కేసెస్. ఎప్పుడైతే మీరు ఎప్పుడైనా సరే మిమ్మల్ని ఇంటర్వ్యూలో స్టాక్ డేటా స్ట్రక్చర్ ఒక యూజ్ కేస్ అడిగితే మీరు బ్రౌజర్ హిస్టరీ గురించి అయితే చెప్పచ్చు. సో అంతేకాకుండా ఇప్పుడు నేను కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని చెప్తాను మీకు ఒకవేళ. సో మనం బేసిక్గా పుష్ పీక్ స్టాక్ మీద ఏదైతే ఉన్నాయో పుష్ పీక్ పాప్ అయితే ఇవైతే ఆపరేషన్స్ అయితే మనం స్టాక్ డేటా స్ట్రక్చర్ మీద అయితే చేస్తాం. సో నేను ఒకవేళ నా స్టాక్ కెపాసిటీ ఎంతంటే 4 అయితే ఇచ్చాను. మీకు కొన్ని ఆపరేషన్స్ అయితే చేయమని ఇచ్చాను. పుష్ 3, పుష్ 2, పాప్, పుష్ 1, పుష్ 4, సో మనం ఇక్కడైతే పుష్ చేస్తా. సో పుష్ 3 అంటే మనం ఇచ్చిన స్టాక్ ఏదైతే ఉందో దానికి 3 యాడ్ చేయమని అయితే అర్థం. సో నేను ఫస్ట్ ఏం చేస్తానంటే ఒక అరే తీసుకున్నా. 4 కెపాసిటీ ఉందంటే 1 2 3 4 0 1 2 3. సో పుష్ 3 అంటే 3ని యాడ్ చేయాలి. పుష్ 2 మనం పాప్ అంటే పుష్ అనేది ఏంటంటే మన స్టాక్లో పుష్ చేస్తున్నామని. పాప్ అంటే ఏదైతే ఉందో మన మోస్ట్ రీసెంట్గా ఏదైతే ఉందో దాన్ని రిమూవ్ చేయాలి. మళ్ళీ పుష్ 1 4 పాప్ అంటే ఈసారి 4ని పాప్ చేస్తాం. మీకు ఇలా చేస్తే బాగా అర్థమవుతుంది. మనం పుష్ ఎప్పుడైతే చేస్తామో అప్పుడు ఇనిషియల్గా ఎంటీ కాబట్టి మన స్టాక్ అనేది ఒక సైజ్ ఎంత అంటే 4 ఇచ్చారు కెపాసిటీ మనది. ఇనిషియల్గా మన 0 అయితే ఉంటుంది ఎందుకంటే ఎంటీ ఉంటుంది కాబట్టి. సో పుష్ 3 అన్నప్పుడు పుష్ 3 చేసాం. మనం పుష్ 2 అన్నప్పుడు స్టాక్ సైజ్ ఎంత అంటే
వన్ ప్లస్ వన్ చేస్తే 2 అవుతుంది. ఇప్పుడు 2 అనేది కెపాసిటీ 4 కన్నా తక్కువే కాబట్టి 2ని కూడా మనం చేసాం. పాప్ అన్నారు, ఎప్పుడైతే పాప్ చేయమన్నారో పాప్ అనేది మన టాప్ ఎలిమెంట్ ఏంటి ఇప్పుడు 2. సో 2ని పాప్ చేసి ఇక్కడ రిటర్న్ చేయాలి 2ని. మళ్ళీ పుష్ 1 అంటే 1 పుష్ చేసాం. పుష్ 4 మన సైజ్ ఎంత ఉందో ఇప్పుడు 3 ఉంది, కెపాసిటీ కన్నా ఇంకా తక్కువే. మళ్ళీ పాప్ చేయమన్నారు అనుకోండి, అప్పుడు మన కరెంట్ ఫస్ట్ ఇప్పుడు టాప్ ఎలిమెంట్ ఏంటి 4. సో నేను ఇప్పుడు దీని ఇంప్లిమెంటేషన్ ఎలా చేయాలో చెప్తాను చూడండి. సో మనం ఏం చేస్తామంటే మన కెపాసిటీ క్వశ్చన్లో కెపాసిటీ స్టాక్ ఒక కెపాసిటీ అనేది 4 ఇచ్చారనుకోండి, నేను ఏం చేస్తానంటే అరే సైజ్ 4 అయితే నేను తీసుకుంటాను. అరే సైజ్ 4 తీసుకోను, సేమ్ సైజ్ 0 1 2 3. మన అరే అయితే ఉందో అది ప్రోగ్రామింగ్లో జీరో బేస్డ్ ఇండెక్సింగ్ అయితే ఫాలో అవుతారు. సో ఒక టాప్ అనేది పాయింటర్ తీసుకుని దాన్ని ఇనిషియల్గా అది -1కి ఇనిషియలైజ్ చేద్దాం. సో నాకు కొన్ని ఆపరేషన్స్ అయితే ఇందాకలాగా మనం కొన్ని ఆపరేషన్ తీసుకుందాం. పుష్ 1, పుష్ 3, పాప్, పుష్ 4, 5, పుష్ 6, పాప్, పాప్. సో ఇవైతే ఆపరేషన్స్. సో మన పుష్ 1 అన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఇనిషియల్గా మన టాప్ దగ్గర చూస్తాం. టాప్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే నాకు ఇక్కడ అరే యొక్క ప్రజెంట్ సైజ్ ఎంత అని, మన స్టాక్ సైజ్ ఎంత అని రిప్రజెంట్ చేస్తుంది టాప్ అనేది. ఎగ్జాక్ట్గా కాదు, దీని నుంచి మనం టాప్ నుంచి స్టాక్ సైజ్ ఎంత, మనది కరెంట్ సైజ్ ఎంత అని కనిపెట్టచ్చు. సో -1 కాబట్టి మనం పుష్ 1 అన్నప్పుడు మన టాప్ అనేది -1. సో దీన్ని -1 నేను ఏం చేస్తానంటే 1 చేసి పుష్ ఇక్కడ 1 అయితే ఇక్కడ చేస్తా. 1 అంటే నేను ఇక్కడ టాప్ 1 చేద్దామంటే +1 చేసాం అనుకోండి దీనికి -1కి, అప్పుడు టాప్ అనేది ఏదైతే ఉందో మనది 0 అవుతుంది. సో మళ్ళీ పుష్ 3 అన్నప్పుడు టాప్ని మనం ఎంత చేస్తామంటే 1 చేస్తాం, ఇంక్రిమెంట్ చేస్తాం 1. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇప్పుడు అరే టాప్ ఎంత ఎక్కడి వరకు ఉండొచ్చు అంటే 3 వరకు ఉండొచ్చు. సో టాప్ అనేది మన కెపాసిటీ 4 కన్నా తక్కువే కాబట్టి మనం 3ని కూడా ఇన్సర్ట్ చేస్తాం. సో పాప్ చేయమన్నప్పుడు మన కరెంట్ ఇప్పుడు టాప్ ఏదైతే ఉందో 1 దగ్గర ఉందో దీన్ని రిటర్న్ చేయాలి. రిమూవ్ చేసి దీన్ని అయితే 3 అయితే రిటర్న్ చేద్దాం. మన టాప్ని అయితే మళ్ళీ ఇక్కడికి 0కి పాయింట్ చేద్దాం. మళ్ళీ పుష్ 4 అన్నప్పుడు 0 మళ్ళీ మన టాప్ ఏదైతే ఉందో వాల్యూ దాన్ని ఇంక్రిమెంట్ చేస్తాం 1 కింద, అప్పుడు మళ్ళీ 4 కింద చేయొచ్చు. మళ్ళీ ఇప్పుడు పుష్ 5 అన్నప్పుడు మళ్ళీ మనం టాప్ని ఇంక్రిమెంట్ చేసి 5. పుష్ 6 అన్నప్పుడు మళ్ళీ మన టాప్ని ఇంక్రిమెంట్ చేసి 3, కెపాసిటీ కన్నా తక్కువే. సో 6 అయితే మనం ఎప్పుడైతే పాప్ చేస్తామో మన మోస్ట్ రీసెంట్గా యాడ్ చేసిన ఎలిమెంట్ని పాప్ చేస్తాం, ఒకవేళ స్టాక్ అనేది ఎంప్టీ కాకపోతే. సో ఇక్కడ టాప్ అనే పాయింటర్ని మనం పాప్ చేసి ఏదైతే టాప్ పాయింటర్ రిప్రజెంట్ చేస్తుందో దాన్ని పాప్ చేసి మన స్టాక్ టాప్ని వాల్యూ ఏదైతే ఉందో దాన్ని -1 చేస్తాం, డిక్రిమెంట్ బై 1 చేస్తాం, అంటే 2 అవుతుంది. మళ్ళీ పాప్ అన్నారు అనుకోండి, సో ఇప్పుడు టాప్ అనేది ఇక్కడ ఉంది, సో 5, దీన్ని మళ్ళీ డిక్రిమెంట్ చేసి 1 అవుతుంది. సో అలా ఇప్పుడు జావాలో ఎలా ఇంప్లిమెంట్ చేయాలో అయితే చూద్దాం ఒకసారి. సో మనం ఇక్కడైతే ఎలా తీసుకున్నాం, కెపాసిటీ అయితే డైరెక్ట్గా ఇక్కడ
1000 అయితే తీసుకున్నారు కాబట్టి మనకి టాప్ ఇనిషియలైజ్ అయితే -1తో ఇనిషియలైజ్ చేస్తున్నారు. అరే సైజ్ మన ఇచ్చిన స్టాక్ కెపాసిటీ మ్యాక్సిమం ఇక్కడ అయితే 1000 తీసుకున్నారు. సో క్వశ్చన్లో కూడా మెన్షన్ చేశారు అనుకుంటా. అది మ్యాక్సిమం క్వారీసే ఎక్కువ ఉండకపోవచ్చు. సో అందుకే మ్యాక్సిమం ఇక్కడ సైజ్ కెపాసిటీ స్టాక్ కెపాసిటీ ఏదైతే ఉందో అది 1000 తీసుకున్నారు. మనం ఎక్కువ కూడా తీసుకోవచ్చు, పర్వాలేదు. సో మనల్ని ఇక్కడ ఈ క్వశ్చన్లో అయితే ఒక స్టాక్ వచ్చి పుష్ అండ్ పాప్ ఫంక్షన్స్ మనం కంప్లీట్ చేయమన్నారు. సో నా టాప్ నేను ఎప్పుడైనా సరే నేను నా స్టాక్లోకి పుష్ చేయాలనుకునే ముందు నా అరేలో నా స్టాక్లో ఇంకా కెపాసిటీ ఉందా లేదా అని చెక్ చేస్తాను. అంటే టాప్ ఈక్వల్ టు 99 చేస్తా. ఎందుకు అంటే మన స్టాక్ కెపాసిటీ ఏదైతే ఉందో అది 1000. అంటే మన టాప్ అనేది మ్యాక్సిమం ఎక్కడ వరకు వెళ్ళొచ్చు అంటే 999 వరకు వెళ్ళొచ్చు. సో ఇన్సర్ట్ చేసేటప్పుడు మేము ఏం చేస్తానంటే ఏరియా ప్లస్ ప్లస్ టాప్ ఈక్వల్ టు ఏ, అంతే. మనం ప్రస్తుతానికైతే ఇన్సర్ట్ అయితే చేసేసాం. పాప్ ఒకవేళ మనం ఇనిషియల్గా టాప్ అనేది -1 అయితే దాని మీనింగ్ ఏంటంటే మన స్టాక్ అనేది ఎంటీ అన్నప్పుడు ఇక్కడ మన -1 అయితే రిటర్న్ చేయమని చెప్తున్నారు ఇక్కడ. సో ఎంటీ అయినప్పుడు -1 అయితే రిటర్న్ చేస్తాం. లేదు అన్నప్పుడు మనం ఏం చేస్తామంటే array of మైనస్ టాప్. ఈ ఆపరేషన్ మైనస్ ఆపరేషన్ ఏంటంటే డిక్రిమెంట్ చేస్తున్నాం బై 1. సో సారీ, ఇక్కడ మైనస్ కాదు, టాప్ మైనస్ చేయాలి. ఎందుకంటే మనం ఎప్పుడైనా సరే పాప్ ఆపరేషన్ చేసామంటే మనం దాని మీనింగ్ ఏంటంటే ప్రస్తుతం టాప్ ఎలిమెంట్ ఏదైతే ఎలిమెంట్ ఉందో స్టాక్ మీద టాప్ ఉందో దాన్ని రిమూవ్ చేయాలి. అండ్ అలాగనే మన ఆ రిమూవ్ చేసిన ఎలిమెంట్ కూడా రిటర్న్ చేయమంటున్నారు. సో నేను టాప్ -1 అనేది పోస్ట్ ఫిక్స్ ఆపరేషన్ అయితే యూజ్ చేస్తాను ఇక్కడ. సో కంపైల్ అండ్ రన్ చేసి చూద్దాం. కోడ్ అయితే రన్ అవుతుంది. థ్యాంక్ యూ గైస్.